గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మెడ్ స్టార్ ఆసుపత్రి మరో అరుదైన వైద్య విజయాన్ని సాధించారు. యూరప్కు చెందిన చిన్నారికి మెడ్ స్టార్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పివి నరేష్ కుమార్, డాక్టర్ చైతన్య అన్నారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. యూరప్కు చెందిన రోగికి రాష్ట్రంలో ఇంత క్లిష్టమైన జన్యుపర గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. యూరప్కు చెందిన చిన్నారికి మెడ్ స్టార్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా తాడేపల్లిలోని మెడ్ స్టార్ హాస్పిటల్ ప్రాంగణంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడ్ స్టార్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, జార్జియా దేశానికి చెందిన ఓ చిన్నారి బాలుడికి అత్యంత క్లిష్టమైన జన్యుపర గుండె వ్యాధి పల్మనారీ అట్రేసియాకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి కొత్త జీవితం అందించిందని చెప్పారు. పుట్టుకతోనే ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తీవ్రంగా తగ్గిపోయే సమస్య ఉండేదన్నారు. స్వదేశంలో ఇప్పటికే ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపించలేదన్నారు. గతంలో చేసిన ట్లేలాక్ టాసిక్ షంట్ ద్వారా కుడి ఊపిరితిత్తుకు చాలా తక్కువ రక్త ప్రసరణ మాత్రమే జరగడంతో చిన్నారి పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చికిత్స అవకాశాలు వెతికిన అనంతరం చివరి ఆశగా చిన్నారి కుటుంబం మెడ్ స్టార్ ఆసుపత్రిని ఆన్లైన్ ద్వారా సంప్రదించిందని, అనంతరం వైద్యుల సూచనల మేరకు చిన్నారిని తాడేపల్లికి తీసుకొచ్చారన్నారు. రోగి పరిస్థితిని సమర్థవంతంగా పరిశీలించిన మెడ్ స్టార్ ఆసుపత్రి ప్రత్యేక బహుళ విభాగాల నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి చికిత్స అవకాశాన్ని విశ్లేషించి చిన్నారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శస్త్రచికిత్స ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడిందన్నారు. ముఖ్యంగా రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పెరగడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారని, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని తెలిపారు. ఈ వైద్య బృందానికి డాక్టర్ పివి నరేష్ కుమార్, డాక్టర్ చైతన్య కార్డియో థెరసిస్ట్ డాక్టర్ నాయకత్వం వహించగా, బృందంలో డాక్టర్ బి విజయ్ చైతన్య, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీహరి, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయితేజ, ఇన్వెర్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రామ్మోహన్, మెడ్ కార్డియాలజిస్ట్, ఎనస్థీషియాలజిస్ట్, కార్డియో థెరాసిస్ సర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. ధన్యవాదాలు. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. మేము ఈరోజు ఈ ఫెసిలిటీని ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మించడం జరిగింది. ఇది మార్చి 24న నుంచి ఆపరేషన్స్ మన లోకేష్ గారి ప్రారంభోత్సవంతో మొదలయ్యాయి. ఈ మొదటి 2 నెలల్లోనే మేము ఇలా ఒక ఇంటర్నేషనల్ పేషెంట్ని, యూరోపియన్ నేషనల్ని చేయగలగటం మేము మా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ పేషెంట్ షార్ట్లో చెప్పాలంటే ఈ పేషెంట్ని యూరోప్లో మన దగ్గరికి రాకముందు 8 ఆపరేషన్లు జరిగినాయి. ఈ పేషెంట్కి 8 ఆపరేషన్లోనూ ప్యాలియేటివ్గా ప్రొసీజర్స్ చేశారు తప్ప మనకి పేషెంట్కి ఉపయోగకరంగా జరగలేదు. సో వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ప్రపంచం మొత్తం ఎక్కడ ఈ పేషెంట్కి ఈ కంజెనిటల్ హార్ట్ డిసీజ్కి ఎక్కడ ట్రీట్మెంట్ సదుపాయాలు దొరుకుతాయి అన్న ఉద్దేశంతో వెతుకుతూ వస్తే డాక్టర్ నరేష్ గారి ఎక్స్పర్టైజ్ మూలంగా కానీ మన సదుపాయాలను కానీ చూసి మన ఆన్లైన్లో సంప్రదించిన తర్వాత ఈ పేషెంట్ మా దగ్గరికి రావటం జరిగింది. సో మనం ఈ పేషెంట్ని 9 సంవత్సరాల పేషెంట్ని డెస్టినేషన్ థెరపీ అంటే ఇప్పుడులాగా చేసిన ప్యాలియేటివ్ సర్జరీస్ కాకుండా డెస్టినేషన్ సదుపాయాలతో డెస్టినేషన్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. మా దగ్గర ఈ పేషెంట్ పూర్తిగా కోలుకొని ఈరోజు డిశ్చార్జ్కి రెడీ అవ్వటం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమే అన్నట్టుగా ప్రత్యేక సదుపాయాలు కూడా ఈ హాస్పిటల్లో క్రియేట్ చేయటం జరిగింది. దాంతోపాటు దానికి కావాల్సిన ఫుల్ టీమ్, మనం ఎక్కడి నుంచో బయట నుంచి విజిట్ చేసే టీమ్స్ కాకుండా ఫుల్ టీమ్ ఇక్కడికి మూవ్ అయ్యి మనం ఇక్కడ ఆపరేషన్ వసతులు చేయటం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడి నుంచి మా చైర్మన్ ఆఫ్ కార్డియోథొరాసిక్ సైన్సెస్ డాక్టర్ నరేష్ గారు మాట్లాడతారు. నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ మన మెడ్ స్టార్ హాస్పిటల్స్ గురించి. అంటే ఇది మొన్న 2 నెలల క్రితం స్టార్ట్ అయిన దీని తాలూకా ఐడియా ఒక ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. చైతన్య గారు నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్.
నేను హైదరాబాద్లో పనిచేస్తున్నా కూడా ఆయన దగ్గర కేసులు ఏవైతే కొంచెం క్రిటికల్ కేసులు ఉన్నప్పుడు ఇక్కడికి పిలిపించి చేయించేవారు. కొన్ని సిట్యువేషన్స్ ఏంటంటే బాగా సిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళని ఎవరికైతే ఐసీయూ కేర్ అన్నీ అవసరం ఉంటే అక్కడికి వచ్చేవారు. సో ఇలాగా ఒక 5 years నుంచి ఈ కాన్సెప్ట్ అలాగ స్టార్ట్ చేసి అన్ని ఫీల్డ్స్లోని స్పెషలిస్ట్, ఇప్పుడు పల్మనాలజీలోని, ఇంటెన్సివ్ కేర్లోని, అనెస్థీజియాలోని, దాని తర్వాత న్యూరో సర్జరీ, అందరినీ స్పెషలిస్ట్ అందరినీ కలెక్ట్ చేసుకొని అందరితోటి కూడా ఎలాగ ఈ హాస్పిటల్ ప్లాన్ చేయాలని చెప్పి ఐసీయూ ప్లానింగు, వార్డ్స్ ప్లానింగు, తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ ప్లానింగ్, దీని తాలూకా ఎయిర్ సర్క్యులేషన్ ఎలా ఉండాలి, మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. మరి చాలామంది ఎయిర్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక పేషెంట్ కేర్ రికవరీ అవడానికి. ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గాను ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెక్కలో అన్నీ పెట్టించి ఇది నిర్మించాం. ఈ పేషెంట్ ఎవరైతే తేమురాజ్ అనే పేషెంట్ ఉన్నారో జార్జియా నుంచి, అంటే మేము ఇంతకుముందు కొన్ని మనకి చేసిన సర్జరీస్ బట్టి వాళ్ళు తెలుసుకొని ఈ కేసు గురించి మనకి కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయితే నేను, చైతన్య గారు ప్లస్ అందరం కంబైన్డ్గా వాళ్ళతోటి ఒక 2-3 సెషన్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ చేసి అప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యారు ఇక్కడికి రావడానికి. వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఇచ్చాం. మీకు మా కొత్త సెంటర్ కదా, మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మీరు బాంబే అయినా వెళ్ళొచ్చు, ఢిల్లీ అయినా వెళ్ళొచ్చు అంటే, లేదు మేము ఇక్కడికే వస్తాం అని. ఎందుకంటే వాళ్ళు కాంటాక్ట్ చేశారు కూడా అక్కడ. వాళ్ళకి అక్కడికి అంత మంచిగా రెస్పాన్స్ రాలే. ఎందుకంటే అందరూ అడల్ట్ పెద్ద పిల్లల తాలూకా సర్జరీలు, పెద్ద మనుషుల తాలూకా సర్జరీలు చేస్తారు. అంటే బైపాస్ సర్జరీలైనా లేకపోతే వాల్వ్ రిప్లేస్మెంట్ అయినా, కానీ చిన్నపిల్లలు ప్లస్ కాంప్లెక్స్ కండిషన్స్ అయిన సర్జరీలు చాలామంది చేయరు. ప్లస్ అక్కడ వాళ్ళకి ఓన్ హాస్పిటల్లో వాళ్ళకి అక్కడ డాక్టర్ లేకపోతే యూరోప్ నుంచి, వేరే జర్మనీ నుంచి, అక్కడి నుంచి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఆయనకి 8 సర్జరీలు అయ్యాయి. ఆయనకి హార్ట్ ప్రాబ్లం కాకుండా డ్యూడెనల్ అట్రెసియా అని కడుపులో కూడా ప్రాబ్లం ఉండేది. సో ఇది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం, దానికి కూడా 2 సర్జరీలు అయ్యాయి. సో ఈ హార్ట్ ప్రాబ్లంకి 8 సర్జరీలు అయ్యాయి. అంటే వాళ్ళు కూడా సర్జన్స్ వేరే దగ్గర నుంచి వచ్చారు, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి అక్కడికి వచ్చి చేశారు. కానీ ఎవరు కూడా మేము చేసిన సర్జరీ ఏదైతే మనం టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అంటాం. టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అంటే పేషెంట్ని మనం మెషిన్ మీద పెట్టేసి, మీకు తెలుసు మెషిన్ మీద పెట్టి చేస్తాం సర్జరీ, హార్ట్ లంగ్ మెషిన్ అని ఉంటుంది, లేకపోతే ఎక్మో మెషిన్ అని ఉంటుంది. అది చేసి మళ్ళీ సర్క్యులేషన్ బంద్ చేస్తాం అనమాట. ఈ సర్జరీ చేయడానికి ఒక 30 minutes, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పూర్తిగా సర్క్యులేషన్ బంద్ చేయాలి. అంటే పేషెంట్ పూర్తిగా కూలింగ్ చేసేసి 16 degreesకి మనం చల్లగా చేసి బ్రెయిన్ ప్రొటెక్షన్ మెడిసిన్స్ అన్నీ ఇచ్చి అప్పుడు ఈ సర్జరీయే పాసిబుల్ అవుతుంది. అక్కడ వాళ్ళకి అంత ఫెసిలిటీస్ లేక మన దగ్గరికి పంపించారు. సో ఈ సర్జరీ అన్నది చేసిన తర్వాత కూడా పేషెంట్ ఒక 1 day 1.5 day కోమాలో ఉన్నారు. నెమ్మదిగా మళ్ళీ ఆయనకు అన్ని మెడిసిన్స్ తాలూకా కోమా నుంచి బయటకు రావడానికి అన్ని మెడిసిన్స్ అన్నీ పెట్టి 2nd day 3rd day కోమా నుంచి బయటకు వచ్చాక ఆ తర్వాత మేము ఇప్పుడు మీకు ఎలాగ సర్జరీ అన్నది ఒకసారి సింపుల్గా కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాం. సో దీనికి మెయిన్ సిట్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఎదురుగా ఈ హార్ట్ తాలూకా బొమ్మ చూస్తున్నారు కదా. సో ఇందులో హార్ట్కి 2 భాగాలు ఉంటాయి మనకి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్ తాలూకా హార్ట్ ఒక బ్లూది చూస్తున్నారు కదా, బ్లూది ఏమొచ్చి మన ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తనాళం. సో ఈ బ్లూ రక్తనాళం ఆయనకి డెవలప్ కాలే. ఈ బ్లూది డెవలప్ అవ్వకపోయేసరికి ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ అన్నది ఆక్సిజనేషన్ అవ్వదు. ఆయనకి వచ్చేసరికి మనకి ఆక్సిజన్ శాచురేషన్ 60%, ఆక్సిజన్ మీద పెడితే 75, అలాగ 74కి వచ్చేది. చాలా ఆయాసం, వాడికి భోజనం చేయడానికి కూడా కష్టం. ఎందుకంటే మాస్క్ తీస్తే భోజనం చేయగలడు, మాస్క్ తీస్తే ఆక్సిజన్ శాచురేషన్ పడిపోయేది. సో ఇది మనకి లంగ్స్లో బ్లడ్ వెళ్ళకపోవడం వల్ల శాచురేషన్ పడుతుంది. మనకి ఏమీ వేరే దారి లేదు సర్జరీ కాకుండా. వాళ్ళు వేరే సైడ్ నుంచి అన్ని సైడ్ నుంచి బ్లడ్ ఇవ్వడానికి, దాన్ని గ్రో చేయడానికి అన్ని 8 సర్జరీల్లో ట్రై చేశారు. కానీ అది సక్సెస్ అయ్యింది, ఒక స్టేజ్ వరకే సక్సెస్ అయింది, మేబీ 40% 50%.
సో ఇప్పుడు వాడు 9-10 సంవత్సరాలు ఏజ్ వచ్చేసరికి ఇప్పుడు ఏం చేసామంటే మనం ఈ స్ట్రక్చర్ ఏదైతే పూర్తిగా డెవలప్ కాలేదో మొత్తం ఈ గొట్టం అంతా తయారు చేసి ప్లస్ లెఫ్ట్ సైడ్ లంగ్ ఏదైతే డెవలప్ కాలేదో దానికి కూడా మనం ఒక ఆర్టిఫిషియల్ ప్యాచ్ లాంటిది పెట్టి అది మీకు చూపిస్తాం ఇప్పుడు. అది చూపించండి. యా మీరు చెప్పండి సార్. సో అది అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్ గొట్టం అయింది, పర్వాలేదు, డెవలప్ అయింది. లెఫ్ట్ సైడ్ దానికి డెవలప్ చేయడానికి మనం ప్యాచ్ అది వేసి దాన్ని డెవలప్ చేయడానికి పెట్టామన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఒక చుక్క కూడా బ్లడ్ వెళ్ళేది కాదు లెఫ్ట్ సైడ్కి, అందుకే ఆయన సాచురేషన్ తక్కువ ఉండేది. ఇప్పుడు మనం సిటీ స్కాన్ చేసాం, సిటీ స్కాన్ చేసిన తర్వాత చూసాం ఆ ఏరియాకి బ్లడ్ వెళ్తుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా మనకి డెవలప్ అవుతుంది. ఇంకొక 9 నెలలైనా 1 సంవత్సరం పడుతుంది నెమ్మదిగా అది గ్రో అవ్వడానికి. అది పెరిగాక అప్పుడు మళ్ళీ ఇంకొక సర్జరీ ఆయనకు అవసరం ఉంటుంది, ఎందుకంటే హార్ట్లో ఒక హోల్ ఉంటుంది అనమాట. ఆ హోల్ కూడా ఉంది దీనికి. ఆ హోల్ అప్పుడు క్లోజ్ చేయగలం, ఎప్పుడైతే మనం లంగ్స్ డెవలప్ అయిన తర్వాతే క్లోజ్ చేయగలం. ఏమైనా ఏదైతే నేను చెప్పిన సర్జరీ మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం 3D ఇమేజెస్ తయారు చేసాం, మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. టోటల్ కాస్ట్ దీనికి దగ్గర మనకి ఒక 15 lakhs వరకు అయిందండి సర్జరీ. ఎందుకంటే దీనికి ఇన్వాల్వ్ చేసిన మొత్తం అన్ని టెస్టులు చేయవలసి వచ్చింది. దాంతోపాటు మనం రెగ్యులర్ హార్ట్ లంగ్ మెషిన్ కాకుండా ఎక్మో మెషిన్ అంటాం, ఎక్మో మెషిన్ మీద పెట్టి సర్జరీ చేసాం. మీరు వినే ఉంటారు, ఈ కోవిడ్ టైంలోని ఎక్మో మెషిన్లు పెట్టి పేషెంట్ని ఒక 20 రోజులు 30 రోజులు కూడా అలాగ మనం లంగ్స్ సపోర్ట్ చేస్తాం కదా, అలాగా ఈయనకి అలాగ ఎక్మో మెషిన్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఈయనకి బాడీ బ్లడ్లో కూడా మనకి క్లాటింగ్ చేసే ఫ్యాక్టర్స్ తక్కువ ఉంటాయి. మన రెగ్యులర్ మెషిన్ మీద పెడితే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఎక్మో మెషిన్ మీద పెట్టి చేయడం. దాని తర్వాత ఆయనకి వెరీ హై యాంటీబయాటిక్స్ ఇవ్వడం, తర్వాత మెషిన్ వెంటిలేటర్ మీద పెట్టడం, వెంటిలేటర్ మీద కూడా పెట్టి నెమ్మదిగా తీయడం, తర్వాత ఫ్రీక్వెంట్గా ఆయనకి ఈకో చెక్ చేయడం, సిటీ స్కాన్ చెక్ చేసి మనం చేసింది ఫ్లో అవుతుందా లేదా చేయడం, ఇవన్నీ కూడా మనకి లాస్ట్ 15 daysలో ఈయనకి నెమ్మదిగా ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ రికవరీ స్టేజ్కి వచ్చారన్నమాట. పేషెంట్ ఇది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం అండి, పల్మనరీ అట్రేసియా అంటాం. పల్మనరీ అట్రేసియా అంటే ఒకటి టెట్రాలజీ అనేది మీరు వినే ఉంటారు. టెట్రాలజీ అనేది బ్లూ బేబీ సిండ్రోమ్ అని అంటాం. ఆ బ్లూ బేబీ సిండ్రోమ్ పర్వాలేదు, అంటే మనకి చైల్డ్ కొంచెం గ్రో అవుతారు, మనం ఒక 3 years 4 years ఏజ్కి ఆపరేషన్ చేయొచ్చు. కానీ ఇది పల్మనరీ అట్రేసియా అంటే వెరీ సివియర్ బ్లూ బేబీ సిండ్రోమ్. వెరీ సివియర్ బ్లూ బేబీ సిండ్రోమ్ అనేసరికి అంటే మనకి రక్తం అసలు వెళ్ళటం లేదు లంగ్స్లోకి. ఆ స్టేజ్లో ఏంటంటే అన్ని రకాలుగా ట్రై చేశారు, చిన్న సర్జరీలు చేసి కొంచెమైనా రక్తం వెళ్తే నెమ్మదిగా చైల్డ్ కొంచెం గ్రో అవుతాడని. కానీ ఇంత ఒక 9 సంవత్సరాలు ఆయనకి 8 సర్జరీలు పడ్డాయి. సో అది ఏది పని చేయలేకపోయేసరికి మన దగ్గరికి వచ్చారు. అంటే మోస్ట్లీ అయ్యి ఉండొచ్చండి ఫస్ట్ టైం అయితే ఆంధ్రప్రదేశ్లోని మన తెలంగాణలో కూడా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన మా 30 years ఎక్స్పీరియన్స్లోని కొన్ని సెంటర్స్లో అవుతుంటాయి, కానీ నేను ఇప్పటి వరకు మేమందరం కాంటాక్ట్లో ఉంటాం కాబట్టి ఇలాగ 8 times సర్జరీ అయ్యి వచ్చిన వాళ్ళు తక్కువే. యూజువలీ 2-3 సార్లు సర్జరీ అయ్యి అప్పుడు వస్తారనమాట. 8 times 9 times సర్జరీ అయ్యి రావడం అన్నది వెరీ రేర్ అండి. అక్కడే వాళ్ళ ప్లేస్లోనే జిఆర్జియాలోనే చేయించారు. అంటే వాళ్ళు కూడా అక్కడ డిఫరెంట్ టైమ్స్ వేరే సర్జన్లు పిలిపించుకున్నారు. ఒకళ్ళ సర్జన్తో అవ్వకపోతే ఇంకొక కంట్రీ నుంచి ఇంకొక సర్జను, అలాగ విజిటింగ్ సర్జన్స్ వస్తుంటారు. అలాగ వేరియస్ కంట్రీస్ నుంచి వేరియస్ సర్జన్స్ అటెంప్ట్ చేశారు. ఒకసారి కోస్తేనే మీరు వినే ఉంటారు, రెండోసారి బైపాస్ సర్జరీకి వెళ్ళినప్పుడే ఛాతీ ఆల్రెడీ కట్ చేస్తుంది, రెండోసారి చేయటం అంటే చాలా హై రిస్క్ అని చెప్తాం. అలాంటిది వాడికి 8 సార్లు ఆ ఛాతీ కట్ చేశారు. ఇప్పుడు మనం 9th time మనం అటెంప్ట్ చేస్తున్నాం. అదే ఛాతీని కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాగా ఎడేషన్స్ ఉంటాయండి, ఛాతీ అంతా కూడా
దాని షేప్ చూసినా కానీ డిఫామ్ అయిపోయి ఉంది. ఒక రకమైన ఇన్ని సంవత్సరాలు ఇన్ని సర్జరీలతో అది డిఫామ్ అయిపోయి ఉంది. 9th టైం మనం కట్ చేసేటప్పుడు ఛాతీ కట్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. అలాంటిది దీంట్లో రైట్ వెంట్రికల్ నుంచి పిఏ పల్మనరీ ఆర్టరీకి కండ్యూట్ క్రియేట్ చేయడం అనేది చాలా రేర్గా జరిగిందండి ఇప్పుడు వరకు దేశంలోనే. అలాంటిది మనం ఒక యూరోపియన్ నేషనల్ని తీసుకొని వచ్చి దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఏంటంటే బయట నుంచి ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనం సర్జరీ సక్సెస్ కూడా మనం చాలా జాగ్రత్తగా మెటిక్యులస్గా ప్లాన్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఫారిన్ నేషనల్ ఇండియాకి వచ్చినప్పుడు. సో అవన్నీ జాగ్రత్తగా ఒక టీం ఫామ్ చేసుకొని ఈ మా 5గురిలోనే కాకుండా అక్రాస్ ఇండియా సీనియర్ పర్సన్స్ అందరితో కూడా డిస్కస్ చేసి ఇంకేమన్నా చేయొచ్చా వీరికి ఆపరేషన్ చేసే ముందే మా దగ్గర ఒక 15 రోజులు అడ్మిట్ చేసుకొని ఇవాల్యుయేట్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా తర్వాత సర్జరీ చేసి మనం ఏ 5వ రోజు 6వ రోజు పంపించకుండా శాచురేషన్స్ లంగ్ వాల్యూమ్ కూడా చిన్నగా ఇంప్రూవ్ అయిన తర్వాత మనం ఇప్పుడు 80% శాచురేషన్తో మెయింటైన్ అవుతున్నాడు ఆ బాబు. 60% శాచురేషన్తో వచ్చిన వాడు ఇవాళ 80% శాచురేషన్తో ఫ్లైట్లో ఇక్కడికి చేరగలడా అనుకున్నవాడు ఇవాళ మీరు ఇప్పుడు బాబుని చూడవచ్చు బాగా చలాకీగా ఆడుతూ ఉన్నాడు. సో అది చేయటం అనేది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ సర్జరీసే కాకుండా మనకి ఇంతకుముందు మన మీడియా మిత్రులతో ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఏంటంటే మనం అయోటిక్ వాల్వ్లో మీరు బయోప్రాస్థెటిక్ వాల్వ్ తినుంటారు, మెటాలిక్ వాల్వ్స్ తినుంటారు కవాటాలు చేంజ్ చేసినప్పుడు. అలాంటిది మనం ఇన్హౌస్ ఆ పేషెంట్ పెరికార్డియమే అంటే పేషెంట్ గుండె పైన ఉన్న పొరనే కవాటంగా మార్చి తయారు చేయటం అనేది అంటే ఏంటి మనం ఎక్కడో ఒక కంపెనీలో తయారు చేసేది మనం పేషెంట్ని అక్కడ పెట్టుకొని పక్కనే పెట్టి తయారు చేసాం. దాన్ని ఒజాకీ ప్రొసీజర్ అంటాం. దేశంలో మన ఇండియా మొత్తంలోనే 4 సర్జన్స్ మాత్రమే ఇప్పుడు వరకు ఆ సర్జరీ అటెంప్ట్ చేశారు. అలాంటి వాళ్ళలో డాక్టర్ నరేష్ గారి పేరు మీరు ఎక్కడ కొట్టినా ప్రముఖంగా వినిపిస్తుంది. ఫస్ట్ నేమ్ ఇండియా మొత్తంలో. ఆయన ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 7 సర్జరీలు సక్సెస్ఫుల్గా ఒజాకీ ప్రొసీజర్స్ చేయటం అనేది దేశంలోనే మొట్టమొదటి హైయెస్ట్ నెంబర్ అండి ఇప్పుడు వరకు. దాని మూలంగా ఏంటంటే వాల్వ్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాల వరకు కూడా బ్లడ్ థిన్నర్స్ కూడా ఇవ్వకుండానే మనం మేనేజ్ చేయొచ్చు. దాని అడ్వాంటేజ్ అది. ჩვენ ჩამოვედით საქართველოდან, ჩემს შვილისთან აქვს დასაყოლილი გულის მანკი, მას ჩვენს ქვეყანაში ჩაუტარდა რამდენიმე ოპერაცია, მაგრამ ამჟამად ამ ოპერაციის ჩატარება უკვე შეუძლებელი იყო. ამიტომ მოგვიძლია თქვენ ქვეყანაში ჩამოსვლა და სამედიცინო დახმარების გაწევა. ჩვენ ჩემს შვილს ბატონმა ნარეშ გუმარმა და თავის გუნდთან ერთად ჩაუტარა ქირურგიული ჩარევა, რომელიც წარმატებით დასრულდა. ჩვენ ძალიან კმაყოფილები ვართ და ძალიან დიდ მადლობას მოუხდით ექიმებს, ექთნებს და სამედიცინო პერსონალს, ვინც ამ ჩემს შვილის გადარჩენაში მიიღო მონაწილეობა. ძალიან მოგვეწონა თქვენ ქვეყანაში მიღებული სამედიცინო დახმარება. უღრმესი მადლობა ყველას. ჩვენ ჩამოვედით ეს ქვეყანაში ჩვენს დაბადებიდან აქვს გულის მანკი, გულის პრობლემები. დავიარეთ რამდენიმე სამედიცინო დახმარება საქართველოში, მაგრამ ბოლოს შეუძლებელია ఫోటో గ్రూప్ ఫోటో ఒకటి తీసి పంపించారు సార్. మీ పక్కన ఉండాలి సార్. అక్కడికి తీసుకొచ్చి వాడు రాడు. ఈమె పేరు కిటవా, ఈయన పేరు పాట, ఈమె పేరు ఈ చిన్న పాప పేరు తమారి. అండ్ ఇప్పుడు ఆపరేషన్ ఏదైతే జరిగిందో ఆ అబ్బాయి పేరు తిమోరాజ్. వీళ్ళు ఈ ఫ్యామిలీ అనేది జార్జియా నుంచి రావడం జరిగిందండి. జార్జియాలో జెర్తి అనే ట్రయల్ నుంచి గోరి అనే విలేజ్ నుంచి రావడం జరిగింది. ఎప్పుడైతే సార్ వీళ్ళైతే నరేష్ సార్ ఎక్స్పీరియన్స్ తీసుకుని డాక్టర్గా ఎక్కడైతే వర్క్ చేశారో ఆయన మల్టిపుల్ హాస్పిటల్స్లో చేసిన సర్జరీస్ రిఫరెన్సెస్ వల్ల ఇవన్నీ అక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళకు కూడా కమ్యూనికేట్ చేయడం ద్వారా వీళ్ళకి తెలియడం జరిగింది.
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు బిగినింగ్ నుంచి రావడం దగ్గర నుంచి అంటే పోస్ట్ అరైవల్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ నుంచి అసిస్టెన్స్ తీసుకున్నారో వాళ్ళ అకామిడేషన్ దగ్గర నుంచి అన్ని మెడ్స్టార్ హాస్పిటల్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. ద మెయిన్ కీ డాక్టర్స్ ఫర్ దిస్ హాస్పిటల్ ఎవరంటే డాక్టర్ పివి నరేష్ గారు, చైతన్య గారు అండ్ సింధూర మేడం, వీళ్ళతో ఆధ్వర్యంలో ఈ ట్రీట్మెంట్ అనేది జరగబడింది. వాళ్ళు ఆమె ఏం చెప్తున్నారంటే ట్రాన్స్లేషన్లో వాళ్ళు ఎప్పుడైతే డాక్టర్స్ని అక్కడున్న జార్జియాలో డాక్టర్ ఎవరైతే కన్సల్ట్ చేశారో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో సార్ గురించి, సార్కి మల్టిపుల్ డాక్టర్ నరేష్ సార్ ఎప్పుడైతే ఇండియాలో చేసిన సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అబ్జర్వేషన్షిప్ కోసం ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ రిలేషన్ పెరిగి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ గురించి అనేది సార్ అయితే మల్టిపుల్ ఆపరేషన్స్ ఆల్రెడీ జరిగి ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో నరేష్ సార్ క్యాన్ హెల్ప్ అవుట్ అని చెప్పేసి వీళ్ళు రావడం జరిగింది. దానికి తగిన అసిస్టెన్స్ అనేది మనం త్రూ మెడ్స్టార్ హాస్పిటల్ ప్రొవైడ్ చేయడం జరిగింది అని చెప్పేసి వీళ్ళు దానికి చాలా ఆనందపడుతున్నారు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడ మనం లోడ్ చేయకుండా ప్రతి పనిలో మనం దగ్గరుండి ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు అంత సపోర్ట్ చేయలేకపోతే అప్పుడు కన్సెషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే నార్మల్గా పేషెంట్ ట్రీట్మెంట్స్ అనేవి అబ్రాడ్లో కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వారికి ఎస్పెషల్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి అయితే చాలా ఎక్కువ అవుతుంది. కంపారిటివ్లీ అది కంపేర్ చేసుకుని వీళ్ళైతే ఇండియన్లో ట్రీట్మెంట్ కానీ ఏదైతే ఉందో అది డాక్టర్స్ ఫెసిలిటీ కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంటర్నేషనల్ గా కన్సల్టేషన్ కానీ ఏదైనా సరే జరగాలంటే మచ్ ఆఫ్ టైం. బట్ అకార్డింగ్ టు ఇండియా మనకి డాక్టర్స్ అనేది చాలా ఇదిగా ఉంటుంది, తొందరగా మనకి కన్సల్టేషన్ దొరుకుతుంది అండ్ సర్జరీస్ కూడా we can assist them. Right now the meds are also started ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో we are in fully abundance. ఎక్కడైతే ల్యాగ్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేయబడింది. అది కూడా మన విజయవాడలో జరగడం చాలా ఆనందకరం. అండ్ the parents are really happy at the surgery that the surgery went very well and the boy is also in very good condition. Okay, thank you. అంటే ఈ లెఫ్ట్ సైడ్ కూడా 3 సార్లు కనెక్ట్ చేసి పెట్టారు, అయినా అది పనిచేయలేదు. ఎందుకంటే చిన్నది ఉంది కాబట్టి ఎప్పుడు ప్లాట్ అయిపోయింది. ఫైనల్గా ఈ రైట్ సైడ్ చేసి పెడితే అది పనిచేస్తూ ఉండేది. దానివల్ల ఆయనకి సాచురేషన్ 60 to 70 వచ్చేది. నెక్స్ట్ ఏదైతే ఈ రైట్ సైడ్ గ్రో అయింది కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గ్రో అవ్వడానికి మనకు చూసారా గ్రీన్ది ప్యాచ్, అది గుండు పైన ఉన్న పొర, అది మనకి కమర్షియల్గా అవైలబుల్ ఉంటుంది. ఆ ప్యాచ్ ఒక పాత్వే నాకు తయారు చేసాం. ప్లస్ ఇప్పుడు ఎక్కువగా లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్ళడం వల్ల గ్రో అవుతే నెక్స్ట్ స్టేజ్ మేబీ ఒక 9 months to 1 year పట్టవచ్చు. నెక్స్ట్ స్టేజ్ హార్ట్ లోపల హోల్ ఉంది, ఆ హోల్ అన్నది అప్పుడు క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అడగవచ్చు ఆ హోల్ ఇప్పుడే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమని ఇది స్టేజ్ వైజ్గా చేయాలి సర్జరీ. పిక్చర్ అంటే నెక్స్ట్ సిటీ స్కాన్ అండి, రియల్ సిటీ స్కాన్. ఇందాక సార్ చూపించింది మనకి 3 dimensions. ఇది రియల్ పేషెంట్ సిటీ స్కాన్. మీరు ఇక్కడ చూస్తే కనుక దీని నుంచి ఇక్కడికి కనెక్షన్ ఏమి లేదు. మనం ఇప్పుడు కొత్తగా ఈ కనెక్షన్ అనేది తయారు చేసాం. అంటే ఏంటి, ఊపిరితిత్తులకి ఇప్పుడు వరకు రక్తం చేరట్లేదు. మన శరీర భాగాల నుంచి వచ్చే లంగ్స్కి వెళ్ళి ప్యూరిఫై అయ్యి ఎడమ వైపు ఉన్న గుండెకి శుద్ధి చెందింది. అలాంటిది లంగ్స్కి రక్తం చేరకపోవడం వల్ల మనకు ఆయనకి ఆక్సిజనేషన్ అది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం సిటీ దీన్ని 3 dimensionalగా మనం రీప్రొడ్యూస్ చేసాం. దిస్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో మనకి చాలా హాస్పిటల్స్లో లేదండి. అంటే మనకి ఇమీడియట్ సర్ ట్యూబ్ ఆర్టిఫిషియల్